హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నా ఫ్రంట్ పార్ట్ జారిపోకుండా, ఇలా చెస్ట్ వాలిపోకుండా ఈ ఫ్రంట్ పార్ట్ సరిగా నిలబడేటట్టుగా ఏ విధంగా కొలతలు తీసుకోవాలో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5, ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్యలో 2 ఇంచెస్, అలాగే సెంటర్లో 2.5 ఇంచెస్, అలాగే హుక్స్ పట్టి సైడ్ 1.5, అలాగే చంక వైపు పావుతకు 2 ఇంచులు 145 ఇలా పెట్టుకొని ఈ విధంగా సేమ్ ఇక్కడ ఎలా అయితే మార్జిన్ చేసామో అలాగే ఇక్కడ కూడా ఈ విధంగా కూడా సెంటర్ ఏంటంటే ఒక చిన్న ట్రిక్, ఇక్కడ 2.5 తీసుకున్నాం కదా, జస్ట్ ఒక పావు ఇంచు ఎక్కువ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ నుంచి మరలా మిగిలినంతా సేమ్ యాజ్ టీజ్గా ఇలాగా 2, 2.5, 1.5, 145 ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఏ విధంగా నేను కుట్టి చూపిస్తానో, కప్ అనేది ఏ విధంగా వచ్చిందో నేను మీకు చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, కుట్టైనా చూడండి ఏ విధంగా వచ్చిందో, షేప్ అనేది పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందో చూడండి. చూసారా షేప్ అనేది ఎలా నిలబడ్డదో, అంటే ఇక జారిపోకుండా ఉంటుంది అనమాట ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.